నమస్కారం, రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. హాయ్ అంజలి గారు, హాయ్ బాగున్నారా? బాగున్నాను. మీరే వంటలు పరిచయం చేయబోతున్నారు? చిక్కుడుకాయతో కుడుములు. చిక్కుడుకాయతో కుడుములు. అంటే బేసికల్ గా మనకి వినాయక చవితి అప్పుడు కుడుములో ఆవిరి కుడుములు అలానే బియ్య పిండి వాటితో చేస్తూ ఉంటారు. బట్ ఇది కూడా అంతేనండి, బియ్య పిండిలో చిక్కుడుకాయ వేస్తాం. పిల్లలు మరి కర్రీయాలు తినరు కదా, తినడం వల్ల కూడా ఇది బాగుంటుందని అందులో కలిపేస్తాము, మిక్స్ అయిపోతుంది. ఓకే, అంటే జనరల్ బేసికల్ గా ఒక స్వీట్ కుడుము అంటే కొంచెం స్వీట్ గా ఉంటుంది, బట్ ఒక కర్రీ మెయిన్ ఇంగ్రీడియంట్ కుడుములు. సో మరి ఎలా చేస్తారో చూడాలి. చిక్కుడుకాయ కుడుములు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా మీరు? ఓకే, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, ఉల్లికాడలు, సాల్ట్, ఆయిల్, బియ్యం పిండి. చిక్కుడుకాయ కుడుములకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదండి, మరి ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. అంజలి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? బౌల్ తీసుకొని, ఓకే, మెయిన్ చిక్కుడుకాయ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలా? అంటే ఇది ముందుగానే మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసి విత్ సాల్ట్ కూడా. ఓకే, అంటే దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఉందా? పచ్చిమిర్చి కూడా ఉంది. సో చిక్కుడుకాయలని అండి మనం పీసెస్ కట్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసి సరిపడినంత, అంటే మనం ఉడికించడానికి సరిపడినంత సాల్ట్ వేసేసి లైట్ గా సాల్ట్ యాడ్ చేసి కొంచెం లైట్ గా వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెమే లైట్ గా బాయిల్ అవ్వాలా, మొత్తం కంప్లీట్ ఫుల్ బాయిల్ అవ్వాలా? లైట్ గా బాయిల్ సరిపోతుంది, మళ్ళీ కుడుములు బాయిల్ చేస్తాం కదా మనం అప్పుడు. సో ఓకే, హాఫ్ బాయిల్ సరిపోతుంది అనమాట. అయితే నెక్స్ట్ బియ్యం పిండి. ఓకే, సో క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలి అంజలి గారు? పౌడర్ తక్కువ వేసుకోవాలండి, చిక్కుడుకాయ ఎక్కువ వేసుకోవాలి. ఓకే, సో లేదంటే మనకు కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా వస్తుంది. ఆనియన్, ఇవి ఉల్లికాడ, ఇవి ఎందుకు వేస్తున్నారండి దీంట్లో? హెల్త్కి మంచిది కదండి, ఇది హెల్తీ ఫుడ్ మెయిన్ ఇది. ఓకే, సో కొన్ని స్పెషల్గా పిల్లలు ఇలా విడిగా తినరు కాబట్టి గింజలు కొంతమంది తినరు, సో అలాంటి వాళ్ళ కోసం ఇది ప్రాపర్గా చేసి పెట్టేయచ్చు. కొంచెం లైట్గా వేసాను మిర్చి, మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ మనం ఇందాక ఉడికించినప్పుడే దాంట్లో మిర్చి వేసి ఉడికించాం కదా, అది కాకుండా మళ్ళీ పేస్ట్ కొంచెం లైట్గా సాల్ట్. సో చిక్కుడుకాయలు అలాగే పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, బియ్యం పిండి ఇవన్నీ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కాడ ఇది ఎలా మీరే ట్రై చేశారా, లేదంటే మీకు ఎలా ఎక్కడైనా నేర్చుకున్నారా? ఇది అమ్మ వాళ్ళు స్టార్టింగ్ ఇది అప్పటి నుంచే వస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు చూస్తుంటే ట్రెండీగా ఉంది. కరెక్టే లేండి, లైక్ పాత మన ట్రెడిషన్ అంతా కూడా ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది కదా మళ్ళీ. సో దాంట్లో ఇది కూడా వచ్చేస్తుంది. ఇందులో మిక్స్ అయిపోయింది చూడండి. చిక్కుడుకాయ అనేది మనకి కనిపించదు అసలు. ఓకే, జస్ట్ మనం అలాగే అది మొత్తం కూడా ఉడికించాం కాబట్టి ఇంకా ఈజీగా మ్యాష్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంజలి గారు? ఇది రెడీ అయిపోయింది కదండి, ఇలా చిన్న ఉండల్లాగా చేసుకొని ఓకే 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 కుడుముల్లాగా ప్రెస్ చేసుకోవాలా? ఇలా చేసుకోవాలి. దీంట్లో పెట్టేసుకోవచ్చు. స్టవ్ పెట్టేసుకుందామండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి లైట్గా మనం వాటర్ వేసి అది పెట్టేసుకోవాలి. అంటే చాలా థిక్గా పెడుతున్నారు కదా, బాయిల్ అవుతుంది. ఓకే, జస్ట్ మనం జనరల్ కుడుములు పలుచగా కదా, ఇది థిక్గా వేసుకోవాలి. అంటే బేసికల్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అవి అలా ఉంటాయి కదా. ఇంక ఇవే కాకుండా ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు అంటారు అంజలి గారు దీంట్లో? ఇదే రెసిపీలో అనప గింజలు అని తెలంగాణ ఫేమస్ ఇటు. ఓకే ఓకే, అవి కూడా చేసుకోవచ్చు. లైక్ ఇలాగే ఉంటాయేమో కదా చిక్కుడుకాయలాగా. ఇంకా ఏదన్నా అంటే జస్ట్ పల్లీలు ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చేమో కదా, అది కుదరదు. ఓకే, సో ఇంక ఇది ప్రెస్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా మనం బాయిల్ చేసుకోవడం ఇందులో పెట్టేసేయాలి. ఓకే, సో మూత పెట్టేసాం. ఓకే, అంటే జస్ట్ అది స్టీమ్ బాయిల్ అవుతుందేమో కదా మ్యాక్సిమం. ఎంతసేపు అలా ఉంటే సరిపోతుంది అంటారు? ఒక 15 minutes కావాలి, బికాజ్ అది థిక్గా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే ఓకే, మరి హై కాకుండా కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది. అండ్ దీని కాంబినేషన్ ఏం తీసుకుంటే బాగుంటుంది? కాంబినేషన్ ఓన్లీ ఆయిల్ బాగుంటుంది. తినే వాళ్ళకి స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిర్చి సాల్ట్ అది మిక్స్ చేసేసుకొని ఆ పేస్ట్లో ఆయిల్ కలుపుకొని తింటే బాగుంటుంది. ఓకే ఓకే, లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని తింటే బాగుంటుంది అంటారు. బికాస్ అసలు దీంట్లో మనం ఆయిల్ యూజ్ చేయలేదు కదా. చేయలేదు. సో చాలా హెల్దీ అనమాట. ఎవరైతే ఆయిల్ని అవాయిడ్ చేయాలి అనుకుంటారో, బికాజ్ మళ్ళీ మనకి ఫ్రైడ్ స్నాక్స్ ఇలాంటివి ఏమవుతుందంటే ఈవినింగ్ స్నాక్స్ తీసుకున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ అది ఆయిల్లో ఫ్రై చేసినవి ఉంటాయి. సో
సో ఎవరైతే ఆయిల్ అవాయిడ్ చేయాలనుకుంటారో ఇట్లాంటివి ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. చక్కగా స్టీమ్తో బాయిల్ అవుతుంది కాబట్టి ఇంకా నీట్గా ఉంటుంది. ఇవన్నీ మనం కొత్తిమీర ఉల్లికాడలు వేసాం కాబట్టి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇంకా పిల్లలకి ఇచ్చేసి ఇలా తినేస్తారు, లేదంటే చక్కగా సాస్ అలా పెట్టుకొని కూడా తినొచ్చు. ఓకే అండి, మా వ్యూయర్స్కి ఒకసారి ప్రాసెస్ చెప్తాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా చిక్కుడుగాయల కుడుములు ఎలా తయారు చేసుకోవాలో. ఫస్ట్ అయితే మనం చిక్కుడుగాయలని కట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. అది హాఫ్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ కాడలు యాడ్ చేసుకొని నీట్గా మ్యాష్ చేసేసుకొని దాన్ని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోవాలండి. అండ్ ఎటువంటి ఆయిల్ కూడా యూస్ చేసే పని లేకుండా చక్కగా అది స్టీమ్ బాయిల్ చేసుకుంటే చాలా హెల్తీ ఫుడ్ రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడైతే బాయిల్ అవుతుంది కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. అంజలి గారు బాయిల్ ఏమో చూద్దామండి. కొంచెం ఒక 5 minutes కావాలి. 5 minutes. ఎలా తెలుస్తుంది మనకు అది బాయిల్ అయ్యే? కలర్ చేంజ్ అవుతుందండి, కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది. కాకపోతే జనరల్ మనకి ఇడ్లీ వాటితో కుడుములతో కంపేర్ చేస్తే ఇది కొంచెం టైం తీసుకుంటుంది. చూద్దామా? సో బాయిల్ అయిపోయింది కదా అండి, బయట తీసేసుకోవచ్చు. సో చిక్కుడుకాయ స్మెల్ వచ్చేస్తుంది కదా. అంటే ఇది ఇలా తిక్గానే వేసుకోవాలంటారండి, కొంచెం మనం పలుచగా కూడా తీసుకోవచ్చు? పలుచగా కూడా తీసుకోవచ్చు. కానీ చాలా నీట్గా వచ్చేసాయి కదా, కింద మనం ఆయిల్ అలాంటిది కూడా ఏం అప్లై చేయలేదు. అయినప్పటికీ కూడాను ఏది అక్కడ స్టిక్ అవ్వకుండా నీట్గా వచ్చేసాయి. రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయతో కుడుములు. సో వేడివేడిగా రెడీగా ఉంది. ఏం చేయాలి? దీన్ని టేస్ట్ చూసి చెప్పండి. అది సో ఆ మాట అనుకున్న టేస్ట్ చూడటానికి మనసు ఒప్పుకోదన్నమాట. సో చూసారు కదండి, వేడివేడిగా చిక్కుడు కుడుములు రెడీ అయిపోయాయి. బేసికల్గా మనకి చిక్కుడుగాయతో స్పెషల్ రెసిపీస్ తెలుసు, అలాగే విడిగా పర్సనల్గా కుడుములు తెలుసు. మరి ఈ రెండు తెలిసినటువంటి ఈ స్పెషల్ రెసిపీ ఎలా టేస్ట్ ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూసి మీకు చెప్తాను. జనరల్గా చిక్కుడు గింజలు కర్రీలో అయితే చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి దీంట్లో కూడా అవన్నీ యాడ్ అయి ఉన్నాయి కదా. చాలా బాగుంది విడిగా. అండ్ సాస్లో ఎలా ఉంటుందో చూస్తాను. సూపర్ అండి. జనరల్గా మనం స్పెషల్ రెసిపీస్ అన్ని బయటికి వెళ్ళి హోటల్స్లోనో స్టార్టర్స్ ఇలాంటి డిఫరెంట్గా తింటూ ఉంటాం. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్రై చేసుకుంటే అలాంటి ఒక స్పెషల్ స్టార్టర్ ఫీలింగ్ని మీరు నిజంగా ఫీల్ అవుతారు అనమాట. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. అంజలి గారు చిక్కుడు కుడుములు చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా బాగుంది. అండ్ ఇట్లాంటి స్పెషల్ రెసిపీ ఇంత సింపుల్గా చేయొచ్చు అనేది మీరే చూపించారు సీరియస్గా. అండ్ సాస్ కాంబినేషన్లో చాలా బాగుంది. అండ్ పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ వంటకాన్ని. మరి ఇంత స్పెషల్ వంటకం మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీగా ఉంది. అంజలి గారు మాకు ఇంత స్పెషల్ రెసిపీస్, ఇంత సింపుల్ రెసిపీస్ పరిచయం చేసి చూపించినందుకు గాను మాదాపూర్ మంత్రా క్రియేషన్స్ వారి తరపు నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్. అలాగే మాదాపూర్ మంత్రా క్రియేషన్స్లో చాలా బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయండి. మీకు నచ్చిన డిజైన్స్ని మీకు నచ్చినట్లుగా వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. అండ్ మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే మీరు షాపింగ్కి వెళ్ళొచ్చు. సో వ్యూయర్స్ చూసారు కదా, అంజలి గారు పరిచయం చేసిన చిక్కుడుకాయ కుడుములు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 2 సరికొత్త వంటకాలను మాకు కూడా పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో చూసారు కదండి, ఈనాటి రుచి చూడు కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ మరొక రుచి చూడు కార్యక్రమంలో మరికొన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.